నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. 1365 SFT ప్లస్ కార్ పార్కింగ్ ఉంటుంది. ఇది 5వ ఫ్లోర్ వచ్చింది. ఇంటి ముందు కూడా చక్కగా వుడ్ వర్క్ అయితే చక్కగా చేసేసి ఉంచారు. మెయిన్ డోర్ కూడా హై క్వాలిటీ కలిగిన టేక్ వుడ్ వాడినట్టయితే తెలుస్తుంది. ప్రైమ్ లొకేషన్ మురళీనగర్. మనకిది టీమార్ దగ్గరలో వస్తుంది. రైట్ సైడ్ ఫుల్ వెంటిలేషన్ కనిపిస్తుంది. సీలింగ్ వర్క్ కూడా వెరీ డీసెంట్ డిజైన్ అయితే తీసుకున్నారండి. ఈ SFTలో మనకి 3 BHK కడతారు. జనరల్గా అయితే 1250 SFTలో కూడా కడతారు. ఇది 1365 ప్లస్ కార్ పార్కింగ్లో డబల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేశారంటే హాల్ సైజ్ కానీ డైనింగ్ సైజ్ కానీ బెడ్రూమ్ సైజ్ కానీ వెరీ బిగ్ సైజులో ఉంటాయి. హాల్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. దాన్ని దాటేసి ముందుకెళ్తే మనకి మరొక హాల్ అంత సైజులో మనకి డైనింగ్ కనిపిస్తుంది. రైట్ సైడ్ అయితే వెరీ బిగ్ సైజులో స్టవ్ బాల్ మోడల్ అయితే బల్ల పెట్టేసి ఉంది. లెఫ్ట్ సైడ్ మనకి స్టవ్ బాల్ వచ్చింది. సపరేట్గా మనకి ఒక పూజా రూమ్ కూడా ఏర్పాటు చేశారు. కిచెన్ డైనింగ్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఓపెన్ కిచెన్ మోడల్లో అయితే విడిచిపెట్టారు. వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు కావాలనుకుంటే పార్టీషన్ చేసుకోవచ్చండి. స్టవ్ బాల్ కానీ యూజ్ చేసిన సింక్ కానీ హై క్వాలిటీ కనిపిస్తుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కానీ డిజైన్లో కానీ ప్లానింగ్లో కానీ చాలా కేర్ తీసుకున్నట్టయితే తెలుస్తుందండి. ఎల్ షేప్లో మనకి స్ట్రాంగ్ అటకైతే కనిపిస్తుంది. ఇదంతా మనకి యూటిలిటీ స్పేస్ వస్తుంది. టోటల్గా 5 ఈస్ట్ 5 నార్త్ అయితే కనిపిస్తున్నాయి. ఇందులో ఈస్ట్ అయితే ఒకటే మిగిలిందండి. నార్త్ అయితే మనకి 4 ఫ్లాట్లు వచ్చినాయి. కింద నుంచి మనకి పై వరకు కూడా 4 ఫ్లాట్లు వచ్చినాయి. డైనింగ్ స్పేస్ దగ్గర లెఫ్ట్ సైడ్లో మనకి మంచి వెంటిలేషన్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మనకు కాస్త ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ మనకి ఒక బెడ్రూము, రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది. బెడ్రూమ్ సైజులు అయితే వెరీ బిగ్ సైజులో కనిపిస్తాయి. వెంటిలేషన్ అయితే మనకి డబల్ సైడ్ అయితే ఓపెన్ చేశారండి. సీలింగ్ వర్క్ కూడా చేశారు. లైటింగ్ సెటప్ కూడా పెట్టేసి ఉంది. 6x6 బెడ్స్ అయితే 2 ఈజీగా పడతాయి పక్క పక్కన. ఇంకా స్పేస్ మిగులుతుంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి వచ్చిందండి. యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా హై క్వాలిటీ కనిపిస్తుంది. 5 స్టార్ హోటల్లో ఎలా అయితే మంచి డీసెంట్ లుక్ అయితే వస్తుందో అదే లుక్ అయితే మనకి ఈ ఫ్లాట్లో మనం చూడగలుగుతాం. ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్ వచ్చింది. స్ట్రైట్గా మనకి సెకండ్ బెడ్రూమ్ వచ్చింది. కామన్ టాయిలెట్ సైజు కూడా మీడియం ప్లస్లో కనిపిస్తుంది. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ సైజు కూడా వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. రెండు వైపులో మనకి వెంటిలేషన్ చక్కగా ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్లో మనకి సెల్ఫ్లు వచ్చినాయి. సీలింగ్ వర్క్ కూడా చాలా క్లాస్ డిజైన్ తీసుకున్నారు. ఈ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్గా బాల్కనీ వచ్చింది. బాల్కనీ స్పేస్ కూడా మనకి వెరీ బిగ్ సైజులో కనిపిస్తుందండి. కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, సీసీ కెమెరా ఉంటుంది, 30 ఫీట్ రోడ్ ఉంటుంది. అపార్ట్మెంట్ రాయల్గా ఉండాలి. మంచి ఫ్లాట్ 5 స్టార్ హోటల్లో ఫ్లాట్ ఉండాలి. డబల్ బెడ్రూమ్ అయినా సరిపోద్ది. విశాలంగా మనకి కిచెన్ డైనింగ్ ఉండాలనుకున్న వారికి ఈ ఫ్లాట్స్ అయితే 100% సూట్ అవుతాయండి. ఎందుకంటే హాలు డైనింగ్ కిచెన్ అన్నీ కూడా మనకి ఎక్సలెంట్గా ఉంటాయి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.